బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి జిల్లా బీబీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి దూకి బీజేపీ కార్యకర్త బలవన్ మరణానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. బ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా ఆవేశంలో తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు రాజు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ దాడి దృశ్యాలు. ఈ నేపథ్యంలో తన పరువు పోయిందని మనోవేదనకు గురై స్వీయ చిత్రీకరణ చేసుకున్నాడు ఆయన. మరీ ముఖ్యంగా స్వీయ చిత్రీకరణతో ఆ దృశ్యాలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్లో నివాసం ఉంటున్నాడు రాజు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. యాదాద్రి జిల్లా బీబీ నగర్లో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి దూకి బీజేపీ కార్యకర్త బలవన్ మరణానికి పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా ఆవేశంలో తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు రాజు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో తన పరువు పోయిందని మనోవేదనకు గురయ్యాడు ఆయన. దీంతో స్వీయ చిత్రీకరణ దృశ్యాలు స్వీయ చిత్రీకరణ చేసుకొని తన మరణానికి సంబంధించి ఇటు బలవన్ మరణానికి పాల్పడిన పరిస్థితి. హైదరాబాద్ ఉప్పల్లో నివాసం ఉంటున్నాడు రాజు. ఈ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా రాజు కుటుంబం ఏమంటోంది? అట్ ద సేమ్ టైం ఇది బలవన్ మరణమా లేకపోతే ఎవరైనా ఇబ్బందికర వాతావరణం గురి చేసి ఆ తర్వాత ఇది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నమా? దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది? ప్రస్తుతానికి అయితే ఇది మీరు చెప్పినట్టు 2-3 కోణాలలో ఆలోచించవచ్చు. ఒకటి బలవన్ మరణంగా ఆలోచించాల్సిందే, మరొకరు ఆ వేధింపులకు అంటే పోస్ట్ అంటే మీడియాలో సోషల్ మీడియాలో తన గొడవకు సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటి గొడవ పెట్టడం వల్లనే తన మరదలు అంటే తమ్ముడి భార్య ఈ సంబంధించినటువంటి వీడియోను మొత్తము సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి తను మనస్తాపానికి గురయ్యే చనిపోయానని చెప్పి ఇక్కడ రాజు చెప్పినటువంటి అంటే ఒక విధంగా తన సెల్ఫీ సూసైడ్ నోట్ లో అలాగే మరణ వాంగ్మూలమే అనుకోవచ్చు. అది ఆ టైంలో చెప్పినటువంటి ఆ పరిస్థితి ఏంటంటే తను అమ్మను కొట్టాడు కాబట్టి ఆంగ్ల పదాన్ని బలవన్ మరణానికి సంబంధించిన ఆంగ్ల పదాన్ని మీరు వినహించే ప్రయత్నం చేయండి. ప్లీజ్ కంటిన్యూ వెంకటరత్నం. అయితే ఇక్కడ మనం ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ తను చెప్పినటువంటి తన నోట్లో మాత్రం అమ్మ నన్ను క్షమించు, క్షణికావేశంలో నీపై చేయి చేసుకున్నానని చెప్పి తను ఇబ్బంది పెట్టినటువంటి నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, నన్ను పెట్టినట్టుగా వారిని జర మామూలుగా అంటే మంచిగా చూసుకోనండి, వాళ్ళు కొద్దిగా అమాయకులు, ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం అయితే వాళ్ళకు సృష్టించకండి అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లోని మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ యువమోర్చా కన్వీనర్ రేపల్లి రాజు కూడా తన సెల్ఫీ వీడియోలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉప్పలకి చెందినటువంటి రాజు ఆ తగాదాల్లో తన కుటుంబ తగాదాల్లో తనను అందరూ వేధిస్తున్నారు అంటే తన తమ్ముడు మరదలు అలాగే కుటుంబ సభ్యులు అయినటువంటి అమ్మ వాళ్ళందరూ వేధిస్తున్నారు. ఈ విషయంలో కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. అయినప్పటికీ కూడా ఆ గొడవలో పొరపాటున నేను అమ్మపై చేయి చేసుకున్నాను అని చెప్పి అందులో కూడా పేర్కొన్నాడు. ఆ గొడవకు సంబంధించినటువంటి వీడియో తన తమ్ముడి భార్య సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసింది. అయితే దీని వల్లనే కొన్ని రోజులుగా మనస్తాపానికి గురై రాజు ఆ గురువారం నుండి కూడా అదృశ్యమయ్యాడు. అయితే రాజు భార్య ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించడం లేదని అలాగే నేను చనిపోతున్నానని చెప్పి అమ్మ నన్ను క్షమించు అని చెప్పి తను ఫోన్ లో చెప్పినటువంటి పరిస్థితి. తన భార్య పిల్లల్ని మంచిగా చూసుకోండి, అలాగే తన అమ్మతోనే తను ప్రస్తుతానికి బీబీ నగర్ చెరువులో కూడా విగతజీవిగా మారిన తర్వాత ఇక్కడ పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ రాజు కుటుంబ సభ్యులు మాత్రం అంటే రాజు భార్య మమత, మహిమ అలాగే కుమారుడు మణి వీళ్ళు మాత్రం తన నాన్న చావడానికి తన భర్త రాజు చావడానికి ఆ కుటుంబ సభ్యులైనటువంటి తన తోడి కోడలు అంటే తమ్ముడి భార్య కారణం అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీడియాకు చెప్పడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలోకి పెట్టుకుంటే పోలీసులు కూడా అతను సెన్సిటివ్ మైండ్ గానే ఉన్నది. ఈ గొడవలకు అన్నిటికీ రాజునే కారణంగా చూపించి తన పరువును అలాగే తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు తల్లిని కొట్టినటువంటి వీడియోలు కూడా వైరల్ అవ్వడంతో తను మనస్తాపానికి గురయ్యాడు. కాబట్టి నన్ను క్షమించమ్మా నేను కొట్టినందుకు అని చెప్పి తను వీడియో కూడా చేసి పంపించి తన తప్పు జరిగిందన్నటువంటి విషయం తను అంగీకరిస్తూనే అంటే తన తమ్ముడు అలాగే తోటి కోడలు వల్లనే తను తన పాల్పడాలన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు కూడా ఇదే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏమైనా
ఆధారాలు దొరుకుతాయన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఎవరైతే రాజు తమ్ముడు అలాగే వాళ్ళ బంధువులను కూడా పిలిపించి ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం యాదాద్రి జిల్లా బీబీ నగర్లో చోటు చేస్తున్న విషాదం స్థానికంగా సంచలనంగా మారింది. చెరువులోకి దూకి బీజేపీ కార్యకర్త బలవన్ మరణానికి పాల్పడడం ప్రస్తుతం అక్కడ తీవ్ర సంచలనంగా మారుతున్న పరిస్థితి. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా ఆవేశంలో తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు రాజు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ దాడి దృశ్యాలు. పరువు పోయిందని మనోవేదనకి గురయ్యి ఆ అంశానికి సంబంధించి స్వీయ చిత్రీకరణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్లో నివాసం ఉంటున్నాడు రాజు. ఆ కథనం ఇన్ఫాక్ట్ ఎప్పుడైతే ఆ దృశ్యాలు వైరల్గా మారాయో తన పరువు పోయింది, ఇక తాను తలెత్తుకొని జీవించలేను అని చెప్పి కృంగిపోయాడు. ఆ కృంగిపోయిన నేపథ్యంలోని కాస్త ఇబ్బందికర వాతావరణానికి గురైన పరిస్థితి, మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనోవేదనకు గురైన పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదో అంటే అనుకోని విధంగా ఆ కోపంలో అంటూ ఉంటారు కదా, ఆ ఘటనకు సంబంధించి అంటే ఆ క్షణికావేశంలో జరిగిన తప్ప అది కోరుండి కాదు అనే అర్థం వచ్చేలా తన బంధువుల దగ్గర కావచ్చు, తన సన్నిహితుల దగ్గర కావచ్చు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాజు కుటుంబం మాట్లాడింది, రాజు భార్య మాట్లాడారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. బస్ నుంచే ఈయన అన్ని చూసుకుంటూ వచ్చిండు. వాళ్ళ తమ్ముడికి ఫిట్స్ వస్తుంది, ఆరోగ్యం బాగలేదు అని, వాళ్ళ నాన్న తాగుతాడు అని, వాళ్ళ నాన్న తాగిపోతూ అని, నేనే తెలివి కళ్ళు ఉన్నాయని అని, వాళ్ళ అమ్మని చూసుకుంటా, వాళ్ళ తమ్ముడిని చూసుకుంటా, ఇంట్లోకి మొత్తం ఆయన్నే వేసిండు. ఇంట్లోకి మొత్తం ఆయన్నే పెట్టుకుంటూ వచ్చిండు. ఆయన కష్టం చేసిండు, వాళ్ళని రాదిండు. మాయమ్మని కిరాయిల అమ్మనే తీసుకుంది. ఆనాటి నుంచి నాటి గిన్నె రాదిండు. వాళ్ళ తమ్ముని పెళ్లి చేసిండు. ఫస్ట్ పెళ్లి పెటాకులైంది వానికి. రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఆయనకు బిజినెస్ నడవలేదు, రియల్ ఎస్టేట్ చేస్తుండే. రియల్ ఎస్టేట్ నడతలేదే, అమ్మ నాకు పైసలు అవసరం ఉన్నాయి, నేను పెట్టిన పెట్టుబడాన్ని నా కట్నం తీసుకొని అప్పుడు ఇల్లుకే పెట్టిండు. నేను పెట్టిన పైసలు ఇయ్యే అన్నాడు. ఎవరిని అడిగి పెట్టినవన్నది, ఎందుకు పెట్టినవన్నది, నా దగ్గర లేవన్నది. రూమ్ రెంట్లు మొత్తం ఆనాటి నుంచి తినడానికి ఆమెనే తీసుకుంది. ఎంత రూపాయి ఖర్చు చేయలేదామే. మొత్తం మేమే పెట్టుకుంటూ వచ్చినాము. మా ఆయనే పెట్టిండు. అయ్యో మా పైసలు మాకు పైసలు దగ్గరనే వచ్చింది. నా పైసలు నాకు ఇవ్వమంటే ఈయనన్నది. మసాలా పెట్టినాము, చుట్టాలలో అడిగిపించినాము, ప్రజలతో అడిగిపించినాము, ఎవరితో అడిగిపించినా ఈయనన్నది లేవన్నది. నిజాలు అడిగినా ఇస్తలేదా అని చెప్పేసిండు. వాళ్ళ అమ్మను కొట్టిండు. వాళ్ళ అమ్మను కొడితే వచ్చిన కోడలు వీడియో తీసింది. వచ్చిన కోడలు వీడియో తీసి వాళ్ళ అమ్మను కొట్టుంటే వీడియో తీసింది. వచ్చిన కోడలు వీడియో తీసి అది వచ్చింది. ఆ వైరల్ వీడియో చూసి ఆయన తట్టుకోలేదు. మనస్తాపానికి గురయిండు. మెంటల్ టెస్ట్ కూడా అయిండు. ఆయనే వామ్మో నాకు ధైర్యం చెప్పిండు. నాకు ధైర్యం చెప్పి నా పిల్లలకు ధైర్యం చెప్పిండు. ఆయన లోపల పెట్టి కొనగొట్టిండని వీడియో తీసిర్రు. వీడియో వైరల్ చేసిర్రు. వీడియో చూసి అందరు నన్ను తిట్టుకుంటారా అని, తల్లిని కొట్టిండని తిట్టుకుంటారా అని, నాకు ముఖం చెల్లుతలేదన్నాడు. లేనన్నాడు. నాకు ఇజ్జత్ ఉందన్నాడు. ఇజ్జత్ లేని బతుకులన్నాడు. నా పిల్లలకు న్యాయం చేయండి అన్నాడు. నా పిల్లలకు న్యాయం చేయండి అన్నాడు. నా భార్య మాయం కావాలని చెప్పిండు. కావాలని చేసి నా భర్తను కావాలని మనస్తాపానికి గురి చేసిర్రు. కావాలని మెంటల్ స్ట్రెస్ గురి చేసిర్రు. నా భర్త మనస్తాపానికి గురైండు. మెంటల్ టెన్షన్ పెట్టుకున్నాడు. మెంటల్ స్ట్రెస్ పెట్టుకున్నాడు.